కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. గుడ్ మార్నింగ్ తారక్ గారు. గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. ఏంటి ఇలా వచ్చారు? శాంతి గురించి ఏమైనా తెలిసిందా? వీఆర్ వెరీ సారీ తారక్ గారు, శాంతి చనిపోయింది. ఏంటి, శాంతి చనిపోయిందా? అవునండి. ఏంటి ఎస్ఐ గారు మీరు చెప్తుంది? శాంతి చనిపోవడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నాకు తెలుసు మీరందరూ చాలా బాధపడతారని, కానీ ఇది నిజం. శాంతి చనిపోయింది. మొన్న ఊరి చివర ఒక చెత్త కుప్ప దగ్గర గుర్తు తెలియని అమ్మాయి కాలిపోయినటువంటి డెడ్ బాడీ దొరికిందని మీరు న్యూస్ వినే ఉంటారు. అది ఎవరితో కాదు, శాంతిదే. డిఎన్ఏ మ్యాచ్ అయ్యాకే అది శాంతి డెడ్ బాడీ అని గుర్తించడం జరిగింది. అసలు ఇదంతా ఎలా జరిగింది ఎస్ఐ గారు? అది తెలుసుకోవడానికే ఈ ఇంటికి వచ్చాను. మై గాడ్, శాంతి ఎక్కడే చనిపోయిందని పోలీసులకు తెలిసిందా? అయితే ఈ ఎంక్వైరీ ఇంకా ముందుకు వెళ్తుంది. నన్ను ఖచ్చితంగా వీళ్ళు పట్టేసుకుంటారేమో. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? శాంతి చనిపోయింది ఈ ఇంట్లోనా? 100% ఇక్కడే అని చెప్పలేను, కానీ 90% ఇక్కడే అవడానికి అవకాశాలున్నాయి. మీరు అలా ఎలా చెప్పగలుగుతున్నారు? మొన్న మీరిచ్చిన ఫోన్ శాంతిదే. ఆ ఫోన్ ఆధారంగా మాకు కొన్ని డీటెయిల్స్ తెలిసాయి. ఆ రోజు శాంతి ఫోన్ ఇక్కడే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ ఫోన్ సిగ్నల్స్ ఈ ఇల్లు దాటి వెళ్ళలేదు. అంటే శాంతి కూడా ఈ ఇల్లు దాటి వెళ్ళుండదు. దాని ప్రకారం చూస్తే శాంతి ప్రాణాలు ఇక్కడే పోయి ఉంటాయి. లేదు లేదు, ఎవరో శాంతి ప్రాణాలు తీసేసి ఉంటారు. అంటే మీరేమంటున్నారు ఎస్ఐ గారు? శాంతిని ఎవరైనా చంపేశారని అంటున్నారా? అవునమ్మా, శాంతిని ఇక్కడే చంపేసి ఆ తర్వాత ఆ డెడ్ బాడీని ఊరి చివరనున్న ఒక చెత్త కుప్ప దగ్గర తగలపెట్టేశారు. శాంతి నా గురించి వచ్చి నా సంతోషం పంచుకోవడానికి వచ్చి నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావా శాంతి? ప్రాణాలు పోగొట్టుకున్నావా శాంతి? నిమిష ఊరుకోవే, ఊరుకో. ఇలాంటి దుస్థితి శాంతికి పడుతుందని నేను అనుకోలేదక్కా. సార్, మీరు చెప్పింది నిజమే. శాంతి ఈ ఇల్లు దాటి వెళ్ళలేదు. తన చెప్పులు కూడా మొన్న ఇంటి బయటే దొరికే. ఏంటి, శాంతి చెప్పులు దొరికాయా? దట్స్ గ్రేట్. వాటితో మాకేమైనా ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది. అవును ఎస్ఐ గారు. నిలవని ఆ చెప్పులు ఎక్కడున్నాయో ఎస్ఐ గారికి చూపించు. సరే ఎస్ఐ గారు.
నిలవేణి ఏమైంది? ఆ చెప్పులు ఎక్కడున్నాయో కనిపించడం లేదు తారక్ సార్. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీ ఇంటి దగ్గర ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది. అనుకోకుండా తన చెప్పులు దొరికాయి. వాటిని జాగ్రత్తగా భద్రపరిచి మాకు ఇవ్వాలనే ఆలోచన మీకు ఉండాలి కదా. మరీ ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? క్షమించండి ఎస్ఐ గారు, నేను ఇక్కడే పెట్టాను. కానీ ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదో నాకు అర్థం కావడం లేదు. కేస్ ఇన్వెస్టిగేషన్కి ఆ చెప్పులు చాలా ముఖ్యమైన ఆధారం అయ్యేది. మీరు చాలా తప్పు చేశారు.